కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. అయితే కొల్లేరుకు సంబంధించి ఈరోజు సెంట్రల్ ఎంపవర్ కమిటీని అయితే సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 25న నియమించింది. దీనికి సంబంధించి ఈరోజు రేపు కూడా కొల్లేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నింటిని కూడా సెంట్రల్ ఎంపవర్ కమిటీ అయితే ఈ కొల్లేరుకు సంబంధించి మొత్తం అంతా కూడా విజిట్ చేయనుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే ఎంపవర్ కమిటీకి సంబంధించి ఇటు 5 సభ్యులతో కూడిన ఎంపవర్ కమిటీ అయితే మొత్తం ఈ కొల్లేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఈ కమిటీలు అయితే చంద్రశేఖర్ భట్, అలాగే సునీల్ నోయల్, భానుమతి, చంద్రభట్, దీనికి సంబంధించి 5 కమిటీ సభ్యులు అయితే ఈ ఏదైతే కొల్లేరు పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో అంతా కూడా పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి 4 గంటల వరకు కూడా ఇటు కైకలూరు, అలాగే ఆటపాక, కొల్లేటుకోట, చిన్నట్లగడ, పెద్దట్లగడ మండలాల్లో అయితే పర్యటించనున్నారు. దాంట్లో సంబంధించి అక్కడికి సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నంగా ఈ 5 కమిటీ కూడా ఇక్కడికైతే రానున్నారు. అయితే సాయంత్రం అక్కడ 4 గంటల వరకు కూడా ఈ కొల్లేరు ఈ మండలాల్లో పర్యటిస్తారు. అలాగే 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇటు ఆటపాకకు సంబంధించి అలాగే ఉండికి సంబంధించి జిరాయితీ భూములు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించి వారితో ఇటు సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు అయితే ఏలూరు కలెక్టరేట్లో ఇటు ఏలూరు నియోజకవర్గం, దెందులూరు నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి జిరాయితీ భూముల రైతులకు సంబంధించి ఇక్కడైతే సమావేశం అయితే అవనున్నారు. ఈ కొల్లేరుకు సంబంధించి ఇటు సెప్టెంబర్ 1వ తారీఖున ఇటు కాకినాడకు చెందిన ఒక పక్షి ప్రేమికుడైతే ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాలని కూడా సుప్రీంకోర్టులో అయితే ఇటు పిల్లి అయితే దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే ఇటు కొల్లేరు మీద పూర్తి అధ్యయనం చేసి ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతం ఎంత ఉంది, ఆక్రమణకు ఎంత గురైంది, మొత్తం అంతా కూడా అధికారులను అయితే ఆదేశించింది లెక్కలుగా చూపించాలని చెప్పి. అలాగే జనవరి నుంచి మార్చి వరకు కూడా కొల్లేరు పరివాహక ప్రాంతంలో అయితే ఇప్పటి వరకు దగ్గర సుమారు 7,000 వరకు కూడా ఇటు ఆక్రమణకు గురైందని అధికారులు అయితే తేల్చారు. ఆక్రమణలన్నీ కూడా కొట్టేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు కూడా అధికారులు నివేదికను సమర్పించారు. దీనికి సంబంధించి ఈ కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, దాంట్లో నివసిస్తున్న రైతులు కానివ్వండి, వీరందరూ కూడా అక్కడ ఉన్న నాయకులతో తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే ఇటు కొల్లేరులో వారైతే జనజీవనంలో ఉన్నామని, జీవనం సాగించే పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు లేఖను రాసిన నేపథ్యంలో ఇటు మన దగ్గర నుంచి కూడా ఇటు ఏలూరు ఎంపీ కూడా ఇక్కడ నుంచి ఈ కొల్లేరు భూములు ఎవరైతే ఉన్నారో రైతులందరినీ తీసుకొని సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రానికి అయితే నివేదికనిచ్చే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇటు ఏప్రిల్ 25న మరొకసారి కేంద్ర కమిటీని ఎంపవర్ కమిటీని అయితే ఇక్కడ పంపించింది. ఈరోజు రేపు కూడా వారందరూ కూడా ఎక్కడైతే దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉంది, అంటే 2 లక్షల ఈ విస్తీర్ణం కలిగిన మంచినీటి సరస్సు సుమారు ఇప్పటికైతే 150,000 దగ్గరికి అయితే వచ్చేసింది. దీంట్లోనే మళ్ళీ 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి అయితే కుదిస్తూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇటు కొల్లేరు ప్రజలైతే ఇటు ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్న నేపథ్యంలో వీటిలన్నిటి మీద కూడా ఇటు వాస్తవ పరిస్థితులను అంటే కేంద్ర కమిటీ ఇప్పుడు ఎంపవర్ సాధికారిక కమిటీని అయితే పంపించింది. వీరందరూ కూడా ఇటు జిరాయితీ భూములు కానివ్వండి, కొల్లేరు ఆ గ్రామాల్లో ఎవరైతే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్య సంపద మీద నివసిస్తున్న వారందరి మీద కూడా నివేదికను తీసుకొని దీని అందరి మీద కూడా నివేదికను అయితే సమర్పిస్తారు. దీని మీద క్షుణ్ణంగా ఆలోచించి సుప్రీంకోర్టు అయితే మళ్ళీ తిరిగి ఇటు ఏప్రిల్ 20 తారీఖున ఇచ్చింది కదా, ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా ఈ నివేదికను ఆధారం చేసుకొని ఏం చేయాలన్నది కూడా చేసే పరిస్థితి. అయితే మొత్తం మీద ఇటు కేంద్ర కమిటీ సాధికారక కమిటీ అయితే ఈరోజు రేపు మొత్తం ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి దెందులూరు నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇటు ఈ ఏదైతే కొల్లేరు ఉందో కొల్లేరు ప్రాంతం పరివాహక ప్రాంతం ఉంది. మొత్తం మీద ఇటు పక్షి ప్రేమికులు వారు కూడా ఇక్కడ అంటే పక్షి ప్రేమికులు సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 1వ తారీఖున అయితే దాఖలు చేస్తాడు. ఎందుకంటే ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఇటు ఆస్ట్రేలియా నుంచి, నైజీరియా నుంచి పక్షులు కూడా వస్తుంటాయి. కానీ ఈ ఆక్రమణలన్నీ కూడా గురయ్యి ఆ దేశ విదేశం నుంచి వచ్చే రకరకాల జాతుల ఇటు ఏదైతే ఫారెన్ బ్రీడ్ పక్షులు ఉంటాయో పక్షులు కూడా ఇక్కడికి సేద తీరడానికి రావట్లేదు. అండ్ అలాగే సంతాన ఉత్పత్తికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడికి రావట్లేదని ఈ కొల్లేరు ఇలా పాడైపోతే ఆక్రమణలకు గురై పాడైపోతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వేసిన పరిస్థితి. అయితే ఇప్పుడంతా కూడా ఈ నివేదికను ఆధారితం చేసుకొని ఇటు పరిరక్షణ ఏమవుతుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుంచి.